నమస్కారం. మురికి చుట్టాన్ని వదిలించుకునే ఆలోచన, దాంతో ఏమైంది? ఇద్దరు దంపతుల పరిస్థితి ఏమైంది? మనం చూడవచ్చు. బెంగుళూరు మహానగరంలో ఒక ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. వారింటికి వేలు విడిచిన మేనమామ ఒకరొచ్చారు. సరే, మొదటి రోజు ఆహ్వానించారు. 1, 2, 3 రోజులు గడిచినాయి. మూడో రోజు మురికి చుట్టంగా మారిపోయిండు. మూడో రోజు కాదు, వారం రోజులు ఉన్నాడు. రోజు ఉదయం టిఫిన్ చేస్తున్నాడు, మధ్యాహ్నం భోంచేస్తున్నాడు, సాయంత్రం మళ్ళీ రాత్రికి మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి బెంగళూరు నగరం అంతా రోజుకు ఒక ప్లేస్ చూసి వస్తున్నారు. దాంతోపాటు వారం పోయింది, 10 రోజులు పోయింది, నెల రోజులు అయింది, ఈ మురికి చుట్టం పోవడం లేదు. ఏం చేయాలని దంపతులు ఇద్దరు ఆలోచన చేసి ఆ చుట్టాన్ని ఎట్లా వదిలించుకుందామని చెప్పి ఒక చిన్న ఆలోచన చేశారు. వారి మధ్య తగాదా ఏం లేకున్నా సరే వారిద్దరు గొడవ పెట్టుకున్నట్టు ఆ చుట్టం ముందే బాగా తగాదా పడి పోతుంటే చుట్టం కూడా ఏమీ తోచక, మీరే తగాదా పడుతున్నారు కదా, నేనెందుకు ఉండడం అని చెప్పి వెళ్ళిపోతున్నా అని చెప్పి సంచి పెట్టే బేడ సర్దుకొని బయటకు వెళ్ళాడు. ఆయన బయటకు వెళ్ళారో లేరో వీళ్ళు తలుపు పెట్టేసి చాలా ఆనందంగా గంతులేస్తూ చుట్టాన్ని వదిలించుకున్నా, మురికి చుట్టాన్ని అని చెప్పి గంతులేస్తూ ఒకరినొకరు కౌగిలించుకున్నారట. ఈ దశలో గడియ పెట్టడం మర్చిపోయారు. తలుపు దగ్గరికి వేశారు. కానీ ఆ చుట్టం కూడా మరొకసారి తలుపు తెరిచి లోపలికి తొంగి చూస్తూ మనం వాళ్ళు అనుకుంటున్న మాటలను విన్నాడు. ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకున్నాం, మొత్తం మీద ఈ మురికి చుట్టాన్ని వదిలించుకున్నామని వాళ్ళిద్దరు అంటుంటే అప్పుడు చుట్టం కూడా వచ్చి, మీరు ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకున్నారు, నేను ఉత్తుత్తిగా వెళ్ళొచ్చాను, మళ్ళీ యథాతథంగా నేను ఉంటాను ఇక్కడే అని చెప్పి తిష్ట వేసి కూర్చున్నాడట. ఇవాళ రాజకీయ పార్టీలు అట్లాగే మనకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇట్లా నడుస్తున్నాయి. భార్యాభర్తల గొడవలాగా అధికార పక్షాలు ప్రతిపక్షాలు గొడవ పెట్టుకుంటున్నాయి. మళ్ళీ బయట అంతా కలిసే ఉంటున్నారు, ఒకరి మీద ఒకరి గౌరవాలు, ప్రేమలు. కాకపోతే పైకి మాత్రం బాగా పరుష పదజాలతో విమర్శించుకుంటున్నారు. తీరా వచ్చే కల్లా మళ్ళీ వాళ్ళ రంగులన్నీ ఒకటే. అందుకని జెండాలు వేరైన అజెండాలు ఒకటే. ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్న పార్టీలు ఇవాళ చుట్టంగా వచ్చిన ప్రజలు, అంటే ఓటేస్తున్నాం, చుట్టంగా మారిపోతున్నాం, మనం ప్రజలు మభ్యపెడుతున్నారు. ఆ తెలివిగల చుట్టంలాగా వాళ్ళ గొడవలను పట్టించుకోకుండా వాళ్ళు గొడవ పడుతుంటారు. మా సమస్యల పట్ల సంగతి ఏంది అని నిలదీయాల్సిన బాధ్యత చుట్టంలాగానే మనకు ప్రభుత్వాల మీద ఉన్నది. ఆ ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బాధ్యత ప్రజల మీద ఉన్నది. ప్రజలు ఏం చేయాలంటే ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకున్న పార్టీలను పట్టించుకోకుండా నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీలను ఆదరించాలి. అట్లా నిజంగా ప్రజల కోసం పనిచేసేటట్టు వీళ్ళని మార్చాలి. అందుకనే ఇవాళ ప్రజలు చుట్టాలుగా మారిపోయినారు. వాళ్ళే ఇద్దరే మనకు 2-3 పార్టీలు కలిసి ఈ రకంగా తగాదాలు పెట్టుకున్నట్టు నటిస్తున్నాయి. చివరికి నష్టపోయింది ప్రజలే. కనుక ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి చుట్టపు చూపుగా వచ్చిన ప్రజల్లా మనకు చుట్టాలు కాకుండా మనం ప్రజలుగా అన్నట్టు మనమే ఈ గృహం మనది, ఈ ప్రభుత్వం మనది, ఈ పంచాయతీ మనది అని చెప్పి కూర్చోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే మనకు దీని నుంచి నీతి ఏం చేసుకోవాలంటే, ప్రజలమైన మనం ఇల్లు మనది, చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మనది. దానికి తగిన పార్టీలను ఎన్నుకోవాలి, ఆ తగిన పార్టీలకు ఓట్లు వేయాలి. తగిన పార్టీల ద్వారా మనం సరైన విధంగా అభివృద్ధి సాధించాలి. అంతే తప్ప వాళ్ళ పంచాయతీ వాళ్ళ గొడవలు బట్టి మనం తలలు పగలగొట్టాల్సిన అవసరం లేదు అని నీతి.